ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడు. వారి ప్రార్థన ఆలకించి వారి విన్నపములను ఆయన అంగీకరించే దేవుడు. వారికి విడుదల విమోచన కలిగే చేసే దేవుడు తానే అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఈ యొక్క అద్భుతమైన ప్రభు దయా సంకల్పాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఆ ప్రభు యెహోవా రాజ్యము చేయుచు ఉన్నాడు. భూలోకము ఆనందించునుగాక. భూలోకము ఆనందించాలి అనంటే ఇక్కడ న్యాయము జరగాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ రోజున యెహోవా దేవుని ప్రేమించు వార్లారా, చెడుతనమును అసహించుకోండి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచూ ఉన్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి, అక్రమదారుల నుంచి, కుట్రదారుల్లో నుంచి, శత్రుమూకల నుంచి, వారి చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. హల్లెలూయా. 97వ కీర్తన 10వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయి. అందువలన ఆ ప్రభు నామమునందు విశ్వాసముంచుడి. ఆ ప్రభు మనకు దొరుకు కాలమున మనము ఆ ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టుకుందాము. ఆ ప్రభు మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. అటు దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. యెహోవా నా ప్రార్థన ఆలకించుమని కీర్తనాకారుడు 102:1 వచనములో, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకయ్యా. నాకు చెవియొగ్గము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్మని ఎంతో గోజాడుకుంటూ ఉన్నాడు భక్తుడు దావీదు మహారాజు. నా ప్రియమైన వార్లారా, పిచ్చుక వలె రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఆ విధంగా రాత్రంతా ఒంటరిగా ప్రార్థించుకున్నాడు, విజ్ఞాపన చేసి ఉన్నాడు. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొంచున్నాను. తిండి తినలేకపోతున్నాడు, ఒక ముద్ద కూడా ఎక్కట్లేదు. కన్నీళ్లు వలవల కారిపోతూ ఉన్నాయి. కాబట్టి అంత దుఃఖ దినముల్లో ప్రభు ఆయనకు సహాయం చేసి ఉన్నాడు, విడుదల విమోచన కలగచేసి ఉన్నాడు. శత్రువుల బారి నుంచి భద్రపరిచిన దేవుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.